విజయవాడ యువకుడిని ఓ పాకిస్తాన్ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆమె తన పుట్టింటి వారి కోసం ఇటీవల పాకిస్తాన్కు వెళ్ళింది. అయితే పెహల్గాం దుర్ఘటన తర్వాత భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో ఆ జంట కుటుంబంలో ఎన్నో ఆందోళనలు. అయితే ఎట్టకేలకు ఆమె తన అత్తారింటికి చేరుకుంది. పాకిస్తాన్ యువతి మోనికా రజని భారత్ చేరుకుంది. కొద్ది రోజుల క్రితం తన పుట్టింటిని వారిని చూడటానికి పాకిస్తాన్కి వెళ్లారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు మౌనికా రజని కూడా భారత్కు రావాల్సింది. ఆమె వద్ద ఎన్ఓఆర్ఐ సర్టిఫికేట్, దీర్ఘకాలిక వీసా ఉండడంతో తన కుమార్తె సైమరాతో కలిసి పాకిస్తాన్ నుంచి అటారీ సరిహద్దుకు చేరుకున్నారు. 3 గంటల చెకింగ్స్ తర్వాత ఆమెను భారత్లోకి పంపించారు. మౌనికా రజని 9 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన పవన్ను వివాహం చేసుకున్నారు. భర్త ఆటోనగర్లో రబ్బర్ ఇండస్ట్రీ నిర్వహిస్తుంటారు. పాకిస్తాన్లోని హిందూ కుటుంబంలో మౌనికా జన్మించింది. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం.